నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ క్యాన్ నేను లక్ష్మీనాగ్ నరహర్శెట్టి ప్రతిరోజు వార్తాపత్రికలో ఏవైతే ఇంపార్టెన్స్ న్యూస్ ఉంటాయో వాటిని విశ్లేషించే ప్రోగ్రామే అమ్మా న్యూస్ క్యాన్. ఈరోజు చూసుకుంటే వెలుగు దినపత్రిక నుంచి బంగారు తల్లులకు చీరే సారే సమ్మక్క సారాలమ్మకు మొక్కులు ముట్ట చెప్పేందుకు పోటెత్తిన భక్తులు అని కూడా ప్రచురించారు. అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి పొత్తులు, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 7 బీజేపీ 10 సీట్లలో పోటీ చేస్తాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించడం జరిగింది. అదేవిధంగా గ్యాస్ సబ్సిడీలకు అర్హులు 40 లక్షల మంది, ఈ నెల 27 నుంచి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అని కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక ఈనాడు చూసుకుంటే మరో 2 గ్యారంటీలు 27 నుంచి అమలని, ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి గ్యాస్ కరెంటు పథకాలు ప్రారంభిస్తామని, సమ్మక్క సారక్క పోరాట స్ఫూర్తితో విజయం సాధించామని మేడారం జాతరలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించడం జరిగింది. యువ ఎమ్మెల్యే లాస్య ఆనందిత దుర్మరణం దాని గురించి కూడా ప్రచురించారు. ఎందుకంటే నిన్న ఎర్లీ మార్నింగ్ అవర్స్లో జరగడం వలన పేపర్లో ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ తరహాలోనే కాంగ్రెస్ పాలన ఉంది, విజయ సంకల్ప యాత్రలో బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ తరహాలోనే కాంగ్రెస్ పాలన ఉందని చెప్పి ఆయన విజయ సంకల్ప యాత్రలో ప్రకటించడం జరిగింది. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ నుంచి చూసుకుంటే నిందితురాలుగా కవిత, ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటిదాకా ఆమెను సాక్షిగా పరిగణించిన సిబిఐ అప్రూవర్ రాఘవరెడ్డి ఇచ్చిన సమాచారంతో నిందితురాలుగా మార్పు చెందారు అని కూడా ప్రచురించడం జరిగింది. కనీసం మరి క్వశ్చన్ మార్క్ కూడా ఏమీ పెట్టలేదు. దీనిలో మరి ఏంటి అనేది చూడాలి. రుణమాఫీపై త్వరలో తీపి కబురని, బ్యాంకర్లతో తుది దశకు చేరిన చర్చలను కూడా ప్రచురించడం జరిగింది. అదేవిధంగా 48 గంటలకు ఒకరు అవినీతి కేసుల్లో ఏసీబీ పట్టుబడుతున్నట్లు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడుతున్నట్లుగా దీనిలో ప్రచురించారు. ఓవరాల్గా చూసుకుంటే ఇవి చాలా ఇంపార్టెంట్గా ఉన్న హెడ్లైన్స్గా ఉన్నాయి. వీటిని గురించి మరింత విశ్లేషణ చేయడానికి మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి గారు అందుబాటులో ఉంటారు. గుడ్ మార్నింగ్ కృష్ణమూర్తి గారు. సార్, బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తులు, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 7 బీజేపీకి 10 సీట్లు పోటీ చేస్తాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీన్ని జోస్యం చెప్పారు అనుకోవాలా, లేదంటే ఆయన ముందుగా ఊహించారనుకోవాలా, కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇలా మాట్లాడారనుకోవాలి, ఎలా అనుకోవాలంటారు దీని గురించి? ఇప్పటి వరకైతే ఈ విషయంలో రేవంత్ రెడ్డి కొంత ఊహించి చెప్పినవచ్చు. కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, తెలంగాణలో కానీ ఢిల్లీలో కానీ జరిగిన పరిణామాలను కొంత అంచనా వేసుకొని తనకున్న రాజకీయ అనుభవం దృష్ట్యా ఈ అంశాన్ని చెప్పలేకపోతుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు బలహీనపడుతుంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ పార్టీ, అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ పార్టీ రాజులేని పోరాటం చేసింది వాస్తవం అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ కాళేశ్వరం ఏటీఎం అయింది కేసీఆర్ కుటుంబానికి, కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని పదే రాష్ట్రానికి వచ్చినప్పుడు కేంద్ర మంత్రులు ప్రకటించినప్పటికీ కాళేశ్వరం విషయంలో ఎటువంటి విచారణ జరపలేదు. అంటే రాజకీయ ఎత్తుగడగా కృష్ణమూర్తి గారు, రాజకీయ ఎత్తుగడగా ముందుగాళ్ళకి బంధం వేసే క్రమంలో 7 సీట్లు ఇవి పోటీ చేస్తుంది, 10 సీట్లు బీజేపీ పోటీ చేస్తుందని రేవంత్ రెడ్డి అనుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? కాంగ్రెస్ రాజకీయ వ్యూహంలో భాగం అవ్వచ్చా? పొత్తు అంటూ 2 పార్టీల మధ్య కుదిరితే ఏదో కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయో తెలుస్తా ఉంది. ఢిల్లీ లెవెల్లో టీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంతమంది మధ్యవర్తులు రంగంలోకి దిగారు అని చెప్పి తెలుస్తా ఉంది. జరిగితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఇటు బీజేపీకి 10, బీఆర్ఎస్కి 7 సీట్లు కలరే అవకాశం ఉంది. అప్పుడు ఒకవేళ ఈ పొత్తు కుదిరితే ఎంఐఎం బీఆర్ఎస్ వీడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎంఐఎం 2 స్నేహపూరితంగా వ్యవహరిస్తా ఉన్నాయి. కొన్ని చోట్ల పోటీ చేతులు ఆహ్వానంతో వెళ్తా ఉన్నాయి. అంటే కృష్ణమూర్తి గారు, ఎంఐఎం కూడా బీజేపీ నేతలతో వాళ్ళ ఇంటికెళ్ళి భోజనాలు చేశారని దీనిలో కూడా ఉన్నాయి, ఎన్నోసార్లు కలిశారనే ఆరోపణలు అయితే ఏంటి, కొంత నిజం కూడా ఉన్న పరిస్థితిని మనం చూసాం. అంటే నిజంగా బీజేపీ కేంద్రంలో ఉన్నప్పుడు ఎంఐఎం వీడే అవకాశం ఉందా బీఆర్ఎస్ని? ఇంకొకటి, డైరెక్ట్గా పొత్తు పెట్టుకోకపోయినా ఒకవేళ అంత ఇండైరెక్ట్గా కొన్ని సీట్లలో పోటీ చేస్తే అప్పుడు ఎంఐఎం పక్కకు తప్పుకోదంటారా? ఖచ్చితంగా
బీజేపీ బీఆర్ఎస్ పొత్తట్టు కుదిరితే ఎంఐఎం బయటకు వస్తుంది, కాంగ్రెస్ తో చేతుకొస్తుంది. ఎంఐఎం ఒంటిగా ఉండదు, ఒంటరిగా ఉండదు. ఎంఐఎం ఎప్పుడు ఒంటరిగా ఉండదు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతోనే అండకావుతుంది ఆ పార్టీ, ఎంఐఎం పార్టీ. మీరు గతంలో ఎంఐఎం చరిత్ర చూడండి, గతంలో ఎంఐఎం యొక్క పరిస్థితి చూడండి. పాదవర్తికే పరిమితం అవుతుంది. కొన్ని చోట్ల పోటీ చేస్తాయి, ఎందుకంటే ప్రత్యర్థి గెలవకుండా ఉండేందుకు పోటీ చేస్తుంది. మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒకవేళ బీజేపీ గెలుస్తుంది, లేదంటే ఇంకో పార్టీ వ్యతిరేకమైన పార్టీ గెలుస్తున్నప్పుడు కొంత అక్కడ రాజకీయ వ్యవహారంలో కొంత చాలా చురుగ్గా వ్యవహరిస్తూ ఉంది ఆ పార్టీ. గతంలో జరిగినటువంటి సంఘటన బట్టి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు బీజేపీ ఎంఐఎంలు ఎక్కడ ఎక్కువ కలిసే పరిస్థితులు లేవు. ఓకే, వాళ్ళు రాజకీయ పార్టీనప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళడము, ఒకరు మాట్లాడుకోవడము, కలిసి భోజనాలు చేయడము అవన్నీ సహజం. కానీ ఎంఐఎంతో బీజేపీ కలుస్తుంది అన్న విషయం అయితే ఇది రాంగ్. అంటే కొన్ని ప్రచారం జరుగుతూ ఉన్నది. అంటే కొన్ని చోట్ల ఎంఐఎం వ్యవహరించిన తీరు, కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎంఐఎం వ్యవహరించిన తీరు చూస్తే బీజేపీకి ఎంఐఎం సహకరిస్తున్నాము పరోక్షంగా. కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేందుకు ఎంఐఎం పోటీ పెడుతున్నాము. అంటే మొన్న శాసనసభలో కృష్ణమూర్తి గారు శాసనసభలో మొన్న జరిగినప్పుడు సమావేశాల్లో కాంగ్రెస్ నేతల మధ్యను మీ ఎంఐఎం మధ్య కూడా బాగా తీవ్ర వాగ్వాదాలు కూడా జరిగిన పరిస్థితి. బీఆర్ఎస్ని ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు ఒక్కసారి కూడా ప్రశ్నించని మీరు ఈ రోజున ఎలా డెవలప్ చేయడానికి ఎక్కువ డబ్బులు మీరు అడుగుతారు ఓల్డ్ సిటీకి అని చెప్పి డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలకి తీవ్రంగా ఎంఐఎం కాంగ్రెస్ మధ్య వాగ్వాదం జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా? కేంద్రంలో కాంగ్రెస్ లేదు కాబట్టి. కేంద్రంలో కన్నా కాంగ్రెస్ ఉంటే కంపల్సరీ ఎంఐఎం కాంగ్రెస్కే సపోర్ట్ చేసి ఉండేది. ఈ రోజున కేంద్రంలో లేదు కాబట్టి సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం? ఇప్పుడు కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు, బీఆర్ఎస్ పార్టీ లేదు. కానీ ఎంఐఎం రాష్ట్రంలో బీఆర్ఎస్ లో వెళ్తా ఉంది. ఎంఐఎం కావాల్సింది ఏంటంటే తన స్వార్థ ప్రయోజనాలు, తన రాజకీయాలు, తన ఓటు బ్యాంకును భద్రంగా కాపాడుకోవడం. ఇంకే అవసరమైన సమయంలో సెంటిమెంట్ ను బయటకు తీసుకురావడం. ఆ పార్టీకి మిగతా అంశాలు ఏవి పట్టించుకోరు. మేము నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో పార్టీని విస్తరిస్తామని చెప్తున్నప్పటికీ ఎక్కడా కూడా వెళ్లే పరిస్థితి కనబడడం లేదు. వెళ్ళినా కానీ నామకే వాస్తే పోటీ చేస్తున్నారు వస్తున్నారు. తర్వాత అక్కడ పార్టీని విస్తృతపరచాలి, ఎంఐఎంను బలోపేతం చేయాలి, ఎంఐఎంను సంస్థాగతంగా నిర్మించాలి అని చెప్పేసి ఎక్కడ కూడా వెళ్ళట్లేదు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ తో ఉండడానికి కారణం ఏంటంటే పాత బస్తీలో ఉనికిని కాపాడుకోవాలా. గతంలో టీడీపీ ఉన్నప్పుడు టీడీపీతో ఉంది, కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ తో ఉంది ఎంఐఎం పార్టీ. మీరు గమనించండి, చరిత్రను తిరిగి చూసుకొని ఒకసారి. అంటే ఎవరు అధికారంలో వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఈ పార్లమెంటు ఎన్నికల లోపలనే ఎంఐఎం కాంగ్రెస్ పోటీ చేయబడడం, కాంగ్రెస్ సంకరిస్తుంది ఖచ్చితంగా. అధికారంలో ఉన్న వాళ్ళతోనే అంటకాగుతుంది అంటారు. ఖచ్చితంగా, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆ పార్టీకి కావాల్సింది అదే, అధికారంలో ఉన్న వాళ్ళే కావాలి. ఎందుకంటే వాళ్ళ అరాచకాలు అన్ని ఉన్నాయండి. ఎంఐఎం అరాచకాలు అన్ని ఉండవు. కబ్జాలు వాళ్ళదే, మొత్తం వాళ్ళే. మీరు ఎక్కడికి వెళ్ళండి, పాత బస్తీకి వెళ్ళి ఒక పోలీస్ రాయని చెప్పని కరెక్ట్ గా పనిచేస్తున్నాను చెప్పని గుండె మీద చేసుకుని చెప్పండి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ చెప్పాడు కరెక్ట్ గా పనిచేస్తున్నాను. వాళ్ళ కనుసంలో ఉండాలి అందరూ. అది ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. లేదంటే ఆ నాయకుడిని పోలీసులు లోపలించే అవకాశం ఉంటుంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే బీఆర్ఎస్ ఒక 7-10 సీట్లు నెంబర్ అటు ఇటు అయినా వారు ఒక అండర్స్టాండింగ్ వచ్చి పోటీ చేసే అవకాశం ఉందంటారా? అయితే సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లు దాదాపుగా కొంత అవగాహన వస్తున్నారు. కలిసి పనిచేద్దాము, కలిసి పోటీ చేద్దాము, కాంగ్రెస్ ను ఓడిద్దాము. ప్రధాన శత్రువు కాంగ్రెస్ కాబట్టి
రేపు 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 వీళ్ళ ఎజెండా ఏం రావచ్చు కాంగ్రెస్ ను ఓడించాలి అనే ఎజెండాతో ముందుకు వెళ్లే అవకాశం అనిపిస్తాం. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే కాన్సెప్ట్ లో కేసీఆర్ కూడా బీజేపీ అవసరం చాలా ఉంది. ఓకే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేసులు కానీ, బిజినెస్ విచారణ కానీ, సిబిఐ నోటీసులు కానీ ఇవన్నీ పరిశీలిస్తే ఖచ్చితంగా బీజేపీ అవసరం ఉంది. ఆ పార్టీ బీజేపీ కూడా కేసీఆర్ ఇంతకాలం చెప్పిన బారాకు మా పని చెప్పే అవకాశం అనిపిస్తాం. ఎందుకంటే బీజేపీకి లోక్సభ టార్గెట్గా ఉంది కాబట్టి, లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ సీట్లు కావాలి కాబట్టి, ఎంపీ స్థానాలు కావాలి కాబట్టి ఆ కేసీఆర్ ఆయన పాపాన్ని అన్నింటినీ మర్చిపోదాం తాత్కాలికంగా అన్న ఆలోచనలో గతంలో మోడీని కానీ, తర్వాత అమిత్ షాను, మిగతా కేంద్ర మంత్రులను అందరినీ తిట్టించోడు తిట్టకుండా తిట్టారు. చెప్పరాని భాషలో, రాయరాని భాషలో తిట్టింది కేసీఆర్. అవును, అవన్నీ బారాకు మాఫీ అంటారు. వీళ్ళ అవసరం ఏంటంటే కాంగ్రెస్, ఉమ్మడి శత్రువు కాంగ్రెస్. ఇద్దరికి కూడా అవసరం ఉండే అవకాశం ఉందా సార్? రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కూడా ఈసారి టైట్ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటుంది కాబట్టి ఏ ఒక్క చిన్న అవకాశాన్ని ప్రాంతీయ పార్టీలతో వదులుకునే సిచ్యువేషన్లో లేదంటారా? ఖచ్చితంగా ఏ ఒక్క అవకాశం వదులుకో. మన తెలంగాణనే కాదు, ఏ రాష్ట్రంలో అయినా బీజేపీ ఏ చిన్న అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. మెజారిటీ సీట్లు వచ్చినప్పటికీ కాంగ్రెస్ కు చెప్పుకోదగ్గ సీట్లు రాకూడదు. ఇదే లోక్సభలో కాంగ్రెస్ కు బలం అనేది లేకుండా చేయాలి. ప్రజల్లో ఆ పార్టీ అయిపోయింది అని చెప్పగానే చెప్పాలి అన్న లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుంది. కాబట్టి కలిసి వచ్చేందుకు గోడ మీద ఉన్న పార్టీలతో సహా కలిసి రాను అనుకున్న పార్టీలను కూడా బీజేపీ ప్రసన్నం చేసుకునే అవకాశం ఉన్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఏకాగ్రత చేయాలి. పోనీ కాంగ్రెస్ కూటమిలో ఉన్న పార్టీలతో అయినా సరే, వాళ్ళు ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ ఆ కూటమిలోని పార్టీని కూడా స్విచ్ పెట్టాలి అనే ఉద్దేశంతో. ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ చెప్పండి సార్. బీహార్ సంబంధించి నితీష్ కుమార్ ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్నారు. ఆరాధనంగా నితీష్ కుమార్ బయటకు వచ్చారు. మళ్ళీ ఆయన సీఎం ఇస్తామన్నారు. ఆయన వచ్చారు, వీళ్ళు తీసుకున్నారు. వెంటనే రాత్రి ప్రభుత్వం మారిపోయింది. కూటమి ప్రభుత్వం మారుతుంది అంటే ముఖ్యమంత్రి మారలేదు, కూటమి ప్రభుత్వం మారింది. ఈ తరహా పశ్చిమ బెంగాల్కు సంబంధించిన ఇండియా కూటమి విషయంలో కూటమిలో కొంత లుకలుకలు ఉన్నాయి. వీటిని తమకు అనుకూలంగా మలుచుకుందో బీజేపీ ప్రయత్నం చేస్తా ఉన్నది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ తోటి పొత్తు కుదిరింది అని చెప్పేసి నేను ప్రకటించారు. ఆరాధనంగా అధికారులు ప్రకటించారు, పొత్తు కుదిరేది అని చెప్పేసి. ఇంకో సెన్సేషనల్ న్యూస్ కూడా ప్రచురించారు సార్. నిందితురాలుగా కవిత ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటిదాకా ఆమెను సాక్షిగా పరిగణించిన సిబిఐ అప్రూవర్ రాఘవరెడ్డి ఇచ్చిన సమాచారంతో నిందితురాలుగా మార్పును కూడా ప్రచురించారు ఆంధ్రజ్యోతిలో. నిజంగా కీలక పరిణామం చేస్తారు. ఇప్పుడు కవిత తనకు తానుగా నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. నిన్నటి వరకు నిష్కర్షంలో నేను లేను, నన్ను విచారించద్దు, నేను రాను, విచారణకు రాను అని చెప్పినటువంటి కవిత ఇప్పుడు ఆడాసరంగా అప్రూవర్ గా మన రంగారెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తోటి సిబిఐ ఆమె నిందితురాలుగా చేర్చడం అనేది కొంత ఆ పార్టీకి ఇబ్బందికరమే, కేసీఆర్ కుటుంబానికి కూడా కొంత ఇబ్బందికరం. విచారణ సందర్భంగా సిబిఐకి పూర్తి స్థాయిలో సహకరిస్తే కేసు తొందరగా పూర్తవుతుంది. కానీ అది కేజ్రీవాల్ ఇద్దరు కూడా సత్యమీరా అంటున్నారు. విచారణ సహకరించట్లేదు, అదే సహకరించట్లేదు ఇద్దరు. కాబట్టి ఫర్దర్ స్టెప్ వేసేందుకు అవకాశం దర్యాప్తు ఉంటుంది. అంటే వీళ్ళకి మేము నోటీస్ ఇస్తా ఉన్నాము, వీళ్ళు ఏదో ఒక కారణంతో మాకు విచారణ సహకరించట్లేదు కాబట్టి మేము అరెస్ట్ చేస్తాము, అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుంటాము, అనుమతించాలని చెప్పేసి తీసుకునే అవకాశం ఉంది కోర్టు నుంచి. ఆ కోణంలో దర్యాప్తు సంస్థలు కూడా కొంత ప్రయత్నాలు చేసినా లీగల్ ఒపీనియన్ తీసుకుంటా ఉన్నాయి. ఇద్దరు ప్రజాప్రతినిధులే. కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ఉంటే కవిత ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్నారు తెలంగాణ.
అంత మాత్రం ప్రజాప్రతినిధులకు మాత్రాన దర్యాప్తు సంస్థ సహకరించకపోవద్దు అని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడా పేరు లేదు. ఎవరైనా సరే దర్యాప్తు సంస్థలు విచారణకు రావాలని పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళాలి, వాళ్ళ సహకరించాలి. కానీ మీరు రోజుకో రకమైనటువంటి నిబంధనలు, రోజుకో చట్టంలో రోజుకో రకమైన అంశాన్ని వెలికి తీసుకొచ్చి కోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టుకు వెళ్ళి తీసుకొచ్చి కూర్చోవడం అనేది. మొదటి నుంచి లిక్కర్ స్కామ్ విషయంలో కవిత తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆరోపణలు రుజువు చేసుకునే ప్రయత్నం చేయాలంటే కూడా దాన్ని తిప్పికొడతా ఉన్నారు కాబట్టి మాట్లాడలేదు. సెల్ ఫోన్ల విషయంలో కూడా గతంలో 15 సెల్ ఫోన్లు పడగొట్టారంటే సెల్ ఫోన్లు తీసుకుపోయి పడగొట్టారు, పట్టుకున్న చూపించారు. కానీ సెల్ ఫోన్లు 15 సెల్ ఫోన్లు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? 17 మంచిగా ఉన్న 15 సెల్ ఫోన్లను ఎందుకు మార్చారు? ఒక సెల్ ఫోన్ మనం కింద పడితేనే అయ్యో అమ్మో అనుకుంటాం ఎవరు అయినా సామాన్య ప్రజలు. అంటే ఒకటి మీకు నాకు ఇబ్బంది సార్, 30 లక్షల చేతి వాచి పెట్టుకున్న వాళ్ళకు పెద్ద ఇబ్బంది కాదు 10 సెల్ ఫోన్లు మార్చారు. కరెక్ట్ సార్, కరెక్ట్. 15 సెల్ ఫోన్ 30 లక్షలు చేతి వాచి, రిస్ట్ వాచి 30 లక్షలు కవిత గారు పెట్టినటువంటి రిస్ట్ వాచి. అట్లాంటి వాళ్ళకి అది ఇబ్బంది కాదు. దుబాయ్ లో బుర్జు ఖలీఫా ఉంది కదా, దాంట్లో ఒక ఫ్లాట్ కొన్నాడు. అంటే అట్లాంటి ఒక చారిత్రాత్మక కట్టడాలు వీటి విషయంలో ఉన్న ఆస్తులు సంపద ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది కాదు. కానీ 17 సెల్ ఫోన్లు నేను మార్చినాను తప్పు, ఇక 15 సెల్ ఫోన్లు తీసుకుపోతున్నాను ఈడీకి ఇస్తున్నాను చెప్పేసి చూపించారు ఓపెన్ గా. పెద్ద గ్రేట్ గా నేను తప్పు చేయగలను. కానీ 17 సెల్ ఫోన్లు ఎందుకు మార్చాల్సి వచ్చింది అనే విషయం ఇప్పటికీ ప్రజలకు కొంత వివరించబడింది. ఒక దర్యాప్తు సంస్థల వేడు, ప్రజాప్రతినిధిగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం వేడు. దర్యాప్తు సంస్థలు దర్యాప్తులో భాగంగా ఏమంటారో వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం, బయట చెప్పినా చెప్పకుండా ఓకే దాని గురించి చెప్పేది బాధ కాదు. కానీ ప్రజల్లో ఏవైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా ఉంటుంది ఎవరికైనా సరే. ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి కవిత కాదు. కానీ ఆయన చెప్పాలి 17 సెల్ ఫోన్లు ఎందుకు మార్చాల్సి వచ్చింది అంటే దాని కలర్ నచ్చలేదా, పోజ్ నచ్చలేదా, స్క్రీన్ నచ్చలేదా, ఏం నచ్చలేదు అంటే 6 నెలల కోటి వాడి పడేస్తారా? అది మీ అలవాటు అని చెప్పాలి కదా. నేను 6 నెలలకు ఫోన్ మారుస్తా, అది నా అలవాటు, నా హాబీ అని చెప్పొచ్చు. తప్పేముందంటే తండ్రి గారు, కవిత గారి తండ్రి గారు అలాగే బ్రదర్ కూడా ఎన్నెన్నో రూల్స్ మాట్లాడుతూ ఉంటారు, ఈ విషయంలో ఏమీ మాట్లాడరు సార్ వాళ్ళు. అంటే తన వరకు వస్తే తెలుస్తాయని ఒక సామెత సార్, తన వరకు వస్తే తెలుస్తాయండి. మొన్నటి వరకు అసెంబ్లీలో కానీ అసెంబ్లీ ప్రాంగణంలో కానీ నిరసన చేయడు, ధర్నా చేయడు, కనీసం అమరావతిలో సూపర్ దగ్గర కూర్చొని పత్రికలతో మాట్లాడడానికి వీల్లేదన్న వాళ్ళు ఇవాళ ఆనందకరంగా స్పీకర్ ఏంటి అసెంబ్లీ మీడియా పాయింట్ తో కూర్చొని మాకు మాట్లాడాలి, నిబంధనలు ఎట్టేయాలి అని ధర్నా చేసింది. వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడేమో గ్రంథాలయ అన్నారు, అదే రూల్స్ పాటిస్తే అట్టెట్లా అంటారు. ఏదైనా సరే తన వరకు వస్తే చెప్తుంది, తన వరకు వచ్చితే ఆ యొక్క ఇబ్బందులు అంటే భావ స్వేచ్ఛను, వాక్ స్వేచ్ఛను, వాక్ స్వాతంత్రాన్ని హరిస్తే ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడతారు, ఏ రకమైన మనోవేదనను అనుభవిస్తారు అనే విషయం వాళ్ళకి అర్థమవుతాం. విజయ సంకల్ప యాత్ర, బీజేపీ విజయ సంకల్ప యాత్ర బీజేపీ నేత కిషన్ రెడ్డి అధ్యక్షుడు ఒక ఘాటు వ్యాఖ్యలు చేశారు సార్. కేసీఆర్ తరహా పాలన ఎలా ఉందో కాంగ్రెస్ పాలన కూడా అలాగే ఉందని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? ఈనాడు పేపర్లో ప్రచురించారు. వాళ్ళు మొదటి నుంచి చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ విషయంలో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడింది, కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది అని పదే పదే ప్రకటిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు. రెండవ 6 గ్యారెంటీగా అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు వాటి విషయంలో వెనక్కు వెళ్తా ఉంది, తాత్కాల ధోరణి అనుసరిస్తా ఉన్నది, ఎందుకు జాప్యం జరుగుతున్నది? అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తయింది, ఎందుకు చేయట్లేదు? అనుకుంటే సాధ్యమైతే 6 గ్యారెంటీల అమలు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు వాటిని ముందు తీసుకెళ్ళట్లేదని చెప్పేసి కొంత వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. అంటే గతంలో కేసీఆర్ కూడా
ఇంటికో ఉద్యోగము, నిరుద్యోగ వృత్తి, డబుల్ బెడ్రూమ్, ఎన్నో చెప్పింది. చదువుకుంటా పోతే ఒక డాక్టర్ అంటూ ఉంటాడు. ఏమీ అమలు చేయలేదు, ఏమీ కాలేదండి. ఫైబర్ నెట్, ఇంటర్నెట్, గండి గంటకి ఇంటర్నెట్ ఏదో చెప్పింది అందరూ. అయ్యా కొడుకు మామాళ్ళు మస్తు చెప్పిళ్ళు, కానీ ఏమీ కాలేదు. ఇది కూడా అదే ఉంది, ఆ రకంగా ఉంది. హామీలు ఇస్తా ఉన్నారు, వెళ్తా ఉన్నారు. రైతు రుణమాఫీ జరగలేదు, రైతు బంధు రాలేదు, రైతు బంధు కొంతమందికి వేసి మరి కొంతమందికి వేయలేదు. ఇట్లాంటి అంశాలన్నింటినీ ప్రస్తుతం కిషన్ రెడ్డి ప్రస్తావిస్తూ చెప్తున్నా. అంటే వాగ్దానాలను అమలు చేయకుండా మాటలతోటే పాలన సాగిస్తా ఉన్నారు అనేది. సార్, ఒక రకంగా చూసుకుంటే కృష్ణమూర్తి గారు, ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణ అభివృద్ధి పదంలో కొంచెం ముందుందనే చెప్పాలి, రెవెన్యూ పరంగా కూడా ముందుందని చెప్పాలి. ఏవైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో వాటిని కంపల్సరీ నెరవేర్చే అవకాశం కనిపిస్తుందంటారా? ఎందుకంటే రెవెన్యూ ఉంది కాబట్టి, హైదరాబాద్ రూపంలో రెవెన్యూ ఉంది కాబట్టి చేయాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీ చేసే అవకాశం ఉందంటారా? చేయాలి అనుకుంటే చేసేందుకు అవకాశం లేదు. కాకపోతే ఇమ్మీడియట్ గా చేయమంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఎవరికైనా. ఓకే, మీరు జర్నలిస్ట్ వృత్తిలోకి వచ్చారు, ఒక యాంకరింగ్ వృత్తిలోకి వచ్చారు, లేకపోతే ఒక వ్యవసాయం దాంట్లోకి వెళ్ళారు, ఇంకో ఉద్యోగంలోకి వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఏముంది, ఏ ఫైల్ ఎక్కడ టైం పడుతుంది, కొంచెం తెలుసుకోవాలి కదా, టైం పడుతుంది. చెప్పలేదు కదా. అవును, ఈ ప్రభుత్వానికి కూడా ఒక సమయం వేయాల్సిన అవసరం ఉంటుంది. 6 నెలలు 3 నెలలు సమయం వేయాలి. అంటే దీనికి సమయం ఇచ్చేవాళ్ళు పార్టీలు కూడా, రాజకీయ పార్టీలు ఇచ్చేవాళ్ళు. కానీ లోక్సభ ఎన్నికలు వచ్చినాయి, ప్రాబ్లం అది. దానివల్ల మిగతా రాజకీయ పార్టీ ఎన్నికల్లో లబ్ధి పొందాలంటే ఏదో ఒకటి వెళ్ళాలి. ఓకే, పబ్లిక్ లోకి వెళ్ళాలంటే ఏదో ఒక అంశం పార్టీ నాయకులకు కావాలి, పార్టీలకు కావాలి. కాబట్టి దీని మీద వెళ్తా ఉన్నాయి. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలతో సహా ప్రస్తుత పాలన సాగబెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాం. 2 వైపులా ప్రయత్నం చేస్తాం. అంటే గత ప్రభుత్వ లొసుగులు ఏమున్నాయి, గత ప్రభుత్వంలో ఏ రకమైన లొసుగులు. అయితే కాంగ్రెస్ పార్టీ 27 నుంచి మరో 2 గ్యారంటీల్ని అమలు చేసే అవకాశం కనబడుతుంది సార్. ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి గ్యాస్ మరియు కరెంటు పథకాలు ప్రారంభిస్తామని, సమ్మక్క సారక్క పోరాట స్ఫూర్తితో విజయం సాధించామని చెప్పి మేడారం జాతరలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. దాన్ని ప్రచురించారు ఈనాడు. అవును, రెండు పథకాలను ప్రవేశపెట్టేందుకు, మళ్ళీ అమలు చేసేందుకు కొంత కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేసింది, పూర్తయిందని అంటా ఉన్నారు. 500కే గ్యాస్. గతంలో సరూర్ నగర్ స్టేడియం వేదికగా ప్రియాంక గాంధీ గారితో సభ నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళా డిక్లరేషన్ ప్రకటించి దాంట్లో ఈ అంశాన్ని చేసి ప్రధానంగా ప్రస్తావించారు. ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు కాబట్టి ఏఐసిసి అగ్రనేత వారి చేతిలో మీరు తిరిగి ప్రారంభించాలి. ఇచ్చిన హామీ నెరవేర్చాము, భవిష్యత్తులోనూ మిగతా అంశాలను మేము నెరవేరుస్తాము, దాని సమయ ప్రయత్నం జరుగుతూ ఉంది అని ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం మనకు ప్రజలు చెప్పాల్సిన అవసరం ఎప్పటికప్పుడు వాస్తవాలు ఏంటి, జరిగేది ఏంటి, ఏం చేయబోతున్నారు, ఏం చేశారనే విషయం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చెప్పించాలి. ఇక్కడ ఇంకొకటి సార్, కృష్ణమూర్తి గారు, తెలంగాణ ప్రజలు 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఉంటారు. దానిలో దారిద్ర్య రేఖకు దిగువ కానీ, లేదంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, పేదలు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎంతమంది ఉంటారో తెలియదు. కానీ కేవలం 40 లక్షల మంది వరకు ఈ సబ్సిడీ పొందే అవకాశం ఉందని చెప్పి వెలుగు దినపత్రికలో రాయటం జరిగింది. అంటే కేవలం పేదలు కానీ, దారిద్ర్య రేఖకు దిగువ 40 లక్షల మంది ఉన్నారనుకోవచ్చా, లేదంటే అసలు దీన్ని చెప్పండి సార్. అంటే ఇప్పుడు ఉజ్వల పథకము, దీపం పథకం తో పాటు మరిన్ని కనెక్షన్లు ఉన్నాయి. వాటికి మాత్రమే ప్రాథమికంగా వర్తింపజేస్తా ఉన్నారు. ఈ 500 గ్యాస్ సంబంధించి దీపం పథకం కింద వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు చాలా మంది పేద ప్రజలకు, గుడిసెల్లో ఉన్న వాళ్ళకు గ్యాస్ కనెక్షన్ మంజూరు చేయించారు. వాళ్ళందరికీ అంటే ఆ దీపం పథకం సంబంధించి ఏంటంటే ఎప్పటికీ డాటా ప్రభుత్వం వల్ల రెడీ ఉంది. సిస్టమ్ క్లిక్ చేయగానే ఆ డాటా వచ్చేస్తుంది. వీటిని తీసుకున్నారు. అట్లాగే సుమారుగా రాష్ట్రంలో మనకు తెలిసి 70 నుంచి 80 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పి తెలుస్తాం.
వీళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళందరూ బీపీఎల్ అంటే కాదు. మీరు ఒక్కసారి రేషన్ షాప్ల దగ్గరికి వెళ్ళి చూడండి, కార్లలో వచ్చి ఫ్రీ రేషన్ తీసుకోబోతున్నారు. కారు డ్రైవర్లు వచ్చి ఫ్రీ రేషన్ తీసుకోబోతున్నారు. ఓనర్స్ రావట్లేదు కార్డు వచ్చి. అంటే ఈ రకమైనటువంటి వ్యవహారం ఉంటుంది. అంటే రేషన్ కార్డుల జారీలో కూడా గతంలో కొంత అక్రమాలు జరిగాయి. కొంత అంటే బీపీఎల్ ఫ్యామిలీస్, ఏపీఎల్ ఫ్యామిలీ అబోవ్ పావర్టీ లైన్కి వచ్చాయి. ఇప్పుడు వాటన్నిటి కూడా షూటింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సవరణలు చేయాల్సిన అవసరం అంతేనా ఉందంటారు. పాత కార్డులను రీసర్వే చేసి తొలగించాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే కొత్త కార్డులను ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ సమయంలో ఈ 500 గ్యాస్ పథకాన్ని రేషన్ కార్డు అమలు చేస్తే ఆ పథకం ఉద్దేశం నెరవేరదు, పక్కదారి పట్టే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికలకి, శాసనసభ ఎన్నికలకి కొంత గ్యాప్ ఉన్నట్టయితే ఇవన్నీ సజావుగా జరిగాయి అంటారు. అసలు ఖచ్చితంగా ఒక 1 year గ్యాప్ ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ సజావుగా జరిగేది. ఖచ్చితంగా అంటే డాటా తీసి, డాటా సేకరించి, అవసరమైతే సర్వేలు చేయించి, సపోజ్ నా ఇంటికి వస్తే నా ఇంటి దాని మీద అనుమానం ఉన్నది, నేను పెట్టిన అప్లికేషన్ మీద అనుమానం ఉంది, మా ఇంటికి అధికారులు పంపించి చేస్తున్నదా లేదా, వాస్తవమా కాదా, వీళ్ళు చెప్పి నిజమా లేదా అని పరిశీలించడంలో ప్రభుత్వానికి వీలు లేదు. ఇంకోటి సార్, రుణమాఫీపై కూడా త్వరలో తీపి కబురు చెప్పెడతారని బ్యాంకర్లతో చర్చలు తుది దశకి చేర్చడానికి కూడా దీనిలో ప్రచురించడం జరిగింది ఆంధ్రజ్యోతిలో. రుణమాఫీ విషయంలో కొంత జాప్యం జరుగుతుంది వాస్తవము. February 1వ తేదీ లోపలనే చేస్తామని చెప్పేసి ఆ గతంలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు రాష్ట్ర ఖజానా ఒకటైతే ఇక్కడ జరిగేటువంటి పరిస్థితులు వేరే ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకదాని మీద అనుమానం రావడము, దాని మీద ఎంక్వైరీ పెట్టడం, తరచూ వాటి సమీక్ష నిర్వహించడం, ఈ దృష్ట్యానే ఉద్యోగులకు 1వ తారీఖు వేతనం ఇవ్వడం. మొన్నటి వరకు ఎలక్షన్ కన్నా ముందు వరకు ఉద్యోగులు ఎప్పుడు ఇస్తారో తెలియదు వాళ్ళ పరిస్థితి. కానీ వాళ్ళకి 1వ తారీఖు జీతాలు ఇస్తా ఉన్నారు. అంటే కొంత పాలనను గాడిలో తీసుకురావాలి, లైన్ లో పెట్టాలి, దారి చెప్పింది పాలన అన్న ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వము కొంత అంటే ప్రధానమైన అంశం రైతుకు సంబంధించి రైతు రుణమాఫీ ప్రధానమైనది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర అంశాల మీద కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి. వాటిని దృష్టి పెట్టి చేస్తూ ఈ రూపనే బ్యాంకర్స్ కూడా కొంత భీష్మించి కూర్చున్నారు రుణాలు ఇవ్వడంలో కానీ మిగతా అంశాలు. 48 గంటలకు ఒకరు అవినీతి కేసుల్లో చిక్కుకుంటున్నారని ఏసీబీకి పట్టుబడుతున్నాడు ప్రభుత్వ ఉద్యోగులను కూడా ప్రచురించారు సార్. 48 గంటలకు ఒక అధికారి పట్టుబడుతున్నట్టుగా ప్రచురించారు. అంటే శివబాలకృష్ణ తర్వాత పట్టుబడ్డ వాళ్ళు ఏదో చిన్న చిత్తగా కాదు, వాళ్ళ దగ్గర వెళ్ళే ఆస్తులు, వాళ్ళ దగ్గర కోట్ల పద్ధతి ఆస్తులు, కొంతమంది కక్కుర్తి వాళ్ళు లంచాలు తీసుకుంటారు. అట్లాంటి వాళ్ళు కాకుండా వాళ్ళ తర్వాత పట్టుబడ్డారు, లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సదరు ఆఫీసర్ కానీ సదరు ఉద్యోగి ఇంట్లో సోదాలు చేసినప్పుడు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తాయి. ఏసీబీ వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఇదే కదా ఎంతగానో మారుతున్నాయి. అంటే సంపదను కొంతమంది తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇట్లాంటి వాళ్ళని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళని కట్టడి చేయడం ద్వారానే ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేసిన వీలవుతుంది. అంటే ఇటు ప్రజల సొమ్ము కొంతమంది తమకు అనుకూలంగా మార్చుకొని తమ అక్రమ సంపాదనకు నిల్వ చేసుకుంటుంటే మార్కెట్లో చలామణి లేకుండా పేద ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉంటాయి? అంతే కదా. వీటన్ని దృష్టిలో పెట్టుకుని ఏది చేస్తామని అంటే అవినీతి ఏ స్థాయిలోకి వెళ్ళింది గడిచిన 10 సంవత్సరాలుగా. ఇటు పాలిటీషియన్స్, బ్యూరోక్రసీ, ఎంప్లాయీస్ అంటే మొత్తం అందరూ చూడండి. ఇక నిన్న మనం చూసాము యువ ఎమ్మెల్యే లాస్యానందిత దుర్మరణం చెందారు. ఇది అందరి మనసులను కూడా చాలా బాధ పెట్టిన అంశం. ఎందుకంటే చాలా చిన్న ఏజ్, ఎంతో భవిష్యత్తు ఉందనుకున్న లాస్యానందిత ఇలా అవడం అనేది నిన్న మనం మాట్లాడుకున్నాం. కొంత వేగం కూడా తగ్గించాలని మీరు కొన్ని సూచనలు కూడా నేటి యువతకు చేశారు. ఎందుకంటే ప్రతి వేళ కూడా గమ్యస్థానాలకి చేరుకోవడం ఇంపార్టెంటే, కానీ కొంత లేట్ అయినా ఏం కాదని నిన్న మీరు చెప్పడం జరిగింది. అయితే లాస్యానందిత ఇప్పుడు మాట్లాడచ్చో మాట్లాడకూడదో, ఈ కంటోన్మెంట్కి మళ్ళీ ఉప ఎన్నికలు ఇమీడియట్లీ జరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా సార్? ఖచ్చితంగా ఉప ఎన్నిక జరుగుతుంది.
అయితే బీఆర్ఎస్ కోరుతుంది ఏంటంటే మరోసారి దివంగత ఎమ్మెల్యే కుటుంబాలకి అవకాశం ఇద్దామని చెప్పి కోరుతా ఉంది. కానీ అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ వరవడి కొనసాగింది. వాస్తవానికి సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు ఆ కుటుంబంలో ఒకరికి సిట్టింగ్ వరకు అవకాశం ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చేది ఆ పార్టీ. సార్ ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఎక్కువ మెజారిటీ బాగా లేదు కాబట్టి ప్రతి ఒక్క సీటు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి పోటీలో నిలిచే అవకాశం ఉంటుందంటారా కాంగ్రెస్ ఒకవేళ వాళ్ళ కుటుంబం నుంచి పెట్టినప్పటికీ? ఇక్కడ పోటీ కంపల్సరీ ఉంటుంది. కారణం ఏంటంటే దీనికి అంతటికీ మూల కారణం బీఆర్ఎస్. ఓకే, నారాయణ రెడ్డి ఎమ్మెల్యే చనిపోయారు 2015 ఆ ప్రాంతంలో అనుకుంటాను. ఓకే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ కోరింది ఆ దివంగత ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు అవకాశం ఇద్దామని. బీఆర్ఎస్ చెప్పింది అలాంటి ఏం లేదు, చనిపోతే వాళ్ళే ఉండాలి, వాళ్ళ సొంతం మేము ఎందుకున్నా మేము పోటీ చేస్తామని పోటీ చేసి ఫస్ట్ చెప్పింది వాళ్ళే, అయితే వాళ్ళే కూడా కొట్టుకున్నాం. ఓకే, వారసత్వం ఉండొద్దు అని చెప్పింది వాళ్ళే ఇవ్వమని. ఇవాళ వాళ్ళు అడిగినా కానీ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకునే అవకాశాలు లేవు నాకు తెలిసి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు కృష్ణమూర్తి గారు. మీ యొక్క విలువైన సమాచారాన్ని మీ సమయాన్ని మాకు కేటాయించి ఎంతో సమగ్రంగా విపులీకరించి మా ప్రేక్షకుల కోసం చెప్పినందుకు ధన్యవాదాలండి. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు హెడ్లైన్స్ ఈ విధంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా వేడిగా ఒకరిపై ఒకరి మాటల తోటాలుపు కూడా రాజకీయ పరంగా పేలే అవకాశం కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల వేడి కూడా రాజుకుందనే చెప్పాలి. ప్రతిరోజు కూడా వార్తాపత్రికల్లో ఏవైతే ఇంపార్టెంట్ వార్తలు ఉంటాయో వాటిని విశ్లేషించి ప్రజలకు సమగ్రంగా విశ్లేషించి చేరువ చేసే ప్రయత్నమే మా ఈ అమ్మ న్యూస్ క్యాన్. చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.